హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. చైనా ఏ ప్రాంతం లేదా దేశాన్ని తన పవిత్ర ప్రాంతంగా పేర్కొంది? తైవాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఖర్సావాన్ ఊచకోత ప్రస్తుత ఏ రాష్ట్రంలో జరిగింది? జార్ఖండ్. భారతదేశం యొక్క పొడవైన సముద్ర వంతెన ఇటీవల ముఖ్యాంశాలు చేస్తూ ఏ రెండు ప్రదేశాలను కలుపుతుంది? సెవ్రీ మరియు చీర్లే. ఏ సంవత్సరం నుండి జనవరి మొదటి వారంలో భారతదేశం మరియు పాకిస్తాన్ తమ అణు సంస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాను మార్పిడి చేసుకుంటాయి? 1992. విదేశీయులు సందర్శించేటప్పుడు రిమోట్గా నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వర్కేషన్ వీసాను జనవరి 1, 2024న ఏ దేశం ఇటీవల అధికారికంగా ప్రారంభించింది? దక్షిణ కొరియా. భారతదేశంలోని మొట్టమొదటి బాలికల సైనిక పాఠశాలను ఇటీవల ప్రారంభించిన నగరం ఏది? బృందావన్ నగరం. ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 4. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫారంలో ఎంట్రీలను రికార్డు చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. రష్యన్ దావోస్ అని పిలువబడే వార్షిక వ్యాపార కార్యక్రమం ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరంలో జరుగుతుంది? సెయింట్ పీటర్స్బర్గ్. నేషనల్ యూత్ ఫెస్టివల్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి మహారాష్ట్రలోని ఏ నగరాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వేదికగా ఎంపిక చేసింది? నాసిక్. వన్డే, ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు? ఆస్ట్రేలియా. క్షయవ్యాధి రోగులకు వారి పోషకాహార అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించే ప్రాథమిక లక్ష్యంతో ప్రభుత్వ పథకం పేరు ఏమిటి? నిక్షయ్ పోషణ్ యోజన. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్త సైనిక వ్యాయామం డెసర్ట్ సైక్లోన్ 2024కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? రాజస్థాన్ రాష్ట్రం.